చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా సినిమాలో బాగా చేశారు? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ కోసమే వచ్చాం, సో పవన్ కళ్యాణ్ 4K ఎక్స్పీరియన్స్ బాగుందా? యా చాలా బాగుంది. సాంగ్స్ ఫుల్ క్రేజ్ గా ఉన్నట్టు. ఆబ్వియస్లీ సాంగ్స్ ఈవెన్ జల్సా కోసం వెయిట్ చేస్తాం. జల్సా కోసం వెయిట్ చేస్తున్నా. అంటే September 2 బర్త్డే ఉంది కదా, ఆ రోజు రిలీజ్ చేస్తాం. ఓకే సినిమా అయితే బాగుంది. ఆ సినిమా కాదు, రీ రిలీజ్ కదా, ఎంజాయ్ చేశారా? ఎవరు ఎక్కువ ఏం రాలేదు, పర్వాలేదు, బాగుంది సినిమా. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మదనపల్లి. September 2 చూపిస్తాం. September 2 అంటే బర్త్డే సందర్భంగా రిలీజ్ జల్సా ఫుల్ అంగా మన అయితే బాగా ఎంజాయ్ చేసినట్టు. అప్పుడైతే రిలీజ్ అవ్వకముందు అయితే మీరు పుట్టి కూడా ఉన్నారు. 27 years July 2 September 2 చూపిస్తాం. September 2 అంటే జల్సా సినిమా ఇప్పుడు ఈ రోజు ఎవరికి తెలియదు కదా. అవును, ఎందుకు ఇంత తక్కువ టైంలో పెట్టినారు బుక్ మై షో వాళ్ళు టికెట్స్? కానీ మీకు ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్? మేము రిఫ్రెష్ చూస్తానే జల్సాకి చూపిస్తాం. అప్పుడైతే మీరు తమ్ముడు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసినారు. ఇప్పుడు 4K థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంది? బాగానే అనిపించింది. ఏమంటే థియేటర్లు ఎవరు రాలేదు, ఎందుకంటే సడన్ గా రిలీజ్ చేసిన తక్కువ టైంలో టికెట్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరికి ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్? మరి చూస్తానే ఉన్నాం, బుక్ మై షోలో చూస్తానే ఉన్నాం. ఓకే, September 2 కన్నా వదులుతారేమో అని చూస్తున్నాం. నైట్ వదిలినారు, ఇమీడియట్ గా బుక్ చేసుకుని. అంటే సాంగ్స్ కానీ లోపల థియేటర్ లో బాగా చేసినట్టున్నారు. బాగుంది. అప్పుడు మేనరిజం అనేది ఫుల్ ట్రెండ్ అనమాట. పవనిజం అప్పుడు. అంటే మీరు టికెట్స్ అయితే చెప్తాను కదా, చాలా తక్కువ టైంలోనే రిలీజ్ చేశారండి. నెక్స్ట్ నిర్మాణ సంస్థల రిలీజ్ కానీ మీరు ఏం చెప్తలుచుకున్నారు వాళ్ళకి మా ఛానల్ ద్వారా? అంటే అన్ని చోట్ల వేరు, మదనపల్లిలో మాత్రం ఎప్పుడు అంతే ఎక్కువ రిలీజ్ చేసేది ఎక్కువ తక్కువ టైంలో టికెట్స్ పెట్టి అంటే నైట్ ఎన్ని గంటలు పెట్టినారు? 7:30, 8కి. 7:30 మార్నింగ్ 7 షో పెట్టుకొని నైట్ 7 వదిలితే ఎవరికి తెలుసు, ఎవరికి తెలియలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్డే విషెస్ ఏమని చెప్పారు September 2కి? September 2 కంటే ఏం లేదన్న, జల్సా రిలీజ్ ఓజీకి చూపిస్తాను. ఓకే, ఎట్లుంది సినిమా? ఎట్లుంది? అంటే అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా, ఇప్పుడు ఎలా అనిపించింది సినిమా? సడన్ గా ఆ సాంగ్స్ కానీ బాగా తగ్గిందా పెరిగింది? అప్పటికి ఇప్పటికి అప్పుడు క్రేజ్ ఎక్కువ తగ్గదు, ఆయన క్రేజ్ ఎక్కువ తగ్గదు. ఓకే చేశారా? బాగా ఎంజాయ్ చేస్తాం. అప్పుడైతే మీరు చిన్న పిల్లోడు, అంటే పుట్టి లేను. ఇప్పుడు సినిమా అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏమో. అప్పుడు క్లారిటీ పెంచారు సినిమాలో. 4K సాంగ్స్ బాగా ఎంజాయ్ చేశారా? సాంగ్స్ బాగున్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా? డైరెక్షన్ బాగుంది, మళ్ళీ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. యాక్టింగ్ అంటే డెడికేషన్ నిజంగానే టేస్ట్ తో తొక్కించుకున్నాడు కదా. ఆ మేనరిజం అనేది అప్పుడు ట్రెండ్ కదా. ఓకే, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ట్రెండ్. తమ్ముడు అప్పుడైతే తమ్ముడు రిలీజ్ అనేది మీరు పుట్టి కూడా లేదు. ఇప్పుడు థియేటర్ లో బాగా ఎంజాయ్ చేశారు. ఆ సాంగ్స్ కానీ తక్కువ టైంలో టికెట్స్ అయితే బుక్ మై షోలో పెట్టినారు. మీకు ఎట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్? నేను చూసి మళ్ళీ వచ్చిన. మీరు వచ్చారు. ఓకే, బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ ఏమన్నా చిన్న డైలాగ్ కానీ, 4 స్టార్ ఏమన్నా కానీ? జై జనసేన, జై జనసేన, జై పిఎస్పీకే. రిలీజ్ ఎలా ఎంజాయ్ చేశారా? బాగుంది. అప్పటికి ఇప్పటికి సినిమా ఎప్పుడైనా పవర్ స్టార్ సాంగ్స్ కర్ణాటక నుంచి వచ్చినాము. కర్ణాటక నుంచి వచ్చా, బెంగళూరు నుంచి వచ్చిన. బెంగళూరులో ఎంత షోస్ చేసి ఉంటే బాగుండు. ఓకే, బుకింగ్స్ కానీ జల్దీ ఇవ్వలే కదా, 2 days అయింది బుకింగ్స్ ఇచ్చి, అదే బేకర్ అయింది. September 2 అయితే జల్సా రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ బెంగళూరులో బెంగళూరులో దామ్దం ఉంటుంది. పవర్ స్టార్ చిన్న డైలాగ్ ఏమన్నా కానీ? పవర్ స్టార్ డైలాగ్ ఎంతలే, దేవుడు అంతే. ఓకే, ఎట్లా బాగా ఎంజాయ్ చేశారా? సాంగ్స్ బాగుంది. 4K ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. అప్పుడైతే మీరైతే 27 years ముందు అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి అంటే రవి అంటే తెలిసిండే కదా, మదనపల్లికి ఇట్లా థియేటర్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సినిమా? కర్ణాటక నుంచి వస్తున్నారు. ఇప్పుడు September 2 చూసుకున్నట్టయితే జల్సా సినిమా కూడా రిలీజ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. దాన్ని కూడా మీరు థియేటర్ కి ఖచ్చితంగా వస్తారు. బాగుంది. రవి థియేటర్ అంటే రిలీజ్ 100% మేము వస్తాం. పవర్ స్టార్ అభిమానులకు చిన్న డైలాగ్ ఏమన్నా కానీ? డైలాగ్ అంటే తమ్ముడు మూవీలో డైలాగ్ లేదు, ఏదన్నా కానీ మీకు నచ్చిండేది పవన్ కళ్యాణ్? నచ్చిండేది అంటే తెలుసు కదా, ఓన్లీ మేనరిజం మాత్రం. ఈరోజు చూసుకున్నట్టు తమ్ముడు సినిమా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే నైట్ 7 గంటలకు బుక్ మై షోలో టికెట్స్ పెట్టి తెల్లవారు 7 గంటలకు షో అన్నారు. కానీ వాటికి అభిమానులు అయితే కొద్దిమంది అయితే రావడం జరిగింది. అంటే ఊహించిన రీతిలో రాలేదు. దాని ప్రధాన కారణం అయితే అభిమానులు అడిగిన విషయం ఏం చెప్తున్నారంటే, వాళ్ళే చాలా తక్కువ టైంలో, అంటే బయట మొత్తం మన కర్ణాటక కానీ ఆంధ్రాలో కానీ అన్నీ కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఎందుకు మదనపల్లి ఇట్లా తక్కువ టైంలో పెట్టి రిలీజ్ చేస్తున్నారు అనే విషయం అర్థం కావడం లేదని అభిమానులు కూడా నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తున్నారు. September 2 అయితే కన్నా రిలీజ్ అయ్యేటువంటి జల్సా సినిమాని చూపిస్తాం ఫ్యాన్స్ అభిమానం అంటే ఏదో అండి. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి
ఇవ్వాలని చెప్పి థియేటర్ యాజమాన్యం కాకుండా బుక్ మై షో వాళ్ళకి కానీ నిర్మాణ సంస్థలకు కానీ అభిమానులు అయితే ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. అంటే ముందుగానే టికెట్స్ పెట్టిన విషయాన్ని ముందుగానే తెలియజేయండి అని చెప్పి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. మరిన్ని ఇలాంటి పబ్లిక్ ఒపీనియన్స్ అండ్ రివ్యూస్ కోసము షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి.